అందరికీ నమస్కారం. క్యాన్సర్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది మన ఆధునిక జీవనశైలి. కాని నిజంగా క్యాన్సర్కి కారణం అదేనా, లేక దాని కథ మన ఊహకందని కాలం నుంచే మొదలైందా? సరే, ఈరోజు మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా చూద్దాం. ఒక డిటెక్టివ్ లాగా టైంలో వెనక్కి వెళ్దాం. అవునుగదా, మనలో చాలామంది ఇలానే అనుకుంటాం. మన ఫాస్ట్ లైఫ్, జంక్ ఫుడ్, పొల్యూషన్, వీటి వల్లే క్యాన్సర్ వచ్చిందని గట్టిగా నమ్ముతాం. కాని సైన్స్ ఏం చెప్తోందో తెలుసా? అసలు కథ వేరే ఉంది అంటోంది. కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదూ? సరే, మన పరిశోధనలో మొదటి అడుగు చరిత్రలోకి వెళ్లడం. అసలు ఈ క్యాన్సర్ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఆధారాలు మనల్ని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాయి. క్యాన్సర్ అనేది నిన్నో మొన్నో వచ్చింది కాదు. ఏకంగా 4000 ఏళ్ల క్రితమే ఈజిప్షియన్లు తమ మెడికల్ టెక్స్ట్లలో దీని గురించి రాశారంటే ఆలోచించండి. అంతేనా, పురాతన మమ్మీలలో, చివరికి మన ఆదిమ మానవుల ఎముకల్లో కూడా దీని ఆనవాళ్లు దొరికాయట. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేదేంటంటే, ఈరోజు మనం క్యాన్సర్కు కారణాలుగా చెప్పుకుంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాక్టరీల పొగ, ఈ టెన్షన్లు ఇవేవీ లేని కాలంలోనే క్యాన్సర్ ఉంది. సో ఇది కేవలం మోడర్న్ డిజీజ్ అనే మాటలో నిజం లేదనే తేలిపోతుంది. ఓకే, క్యాన్సర్ ఎప్పట్నుంచో ఉందని తెలిసింది. మరి అసలు దానికా పేరెలా వచ్చింది? దాని వెనుకున్న కథ ఏంటి తెలుసుకోవాలి కదా. చూద్దాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా. అసలు క్యాన్సర్కి ఆ పేరు పెట్టడానికి కారణం ఒక పీత. అవును, పురాతన గ్రీకు వైద్యులు ట్యూమర్స్ని పరిశీలిస్తున్నప్పుడు అవి చుట్టూ ఉన్న టిష్యూస్లోకి అచ్చం ఒక పీత తన కాళ్లను ఎలాగైతే పాకిస్తుందో అలా వ్యాపించడాన్ని గమనించారు. అందుకే గ్రీకులో పీత అనే అర్థమొచ్చే కార్కినోస్ అని పేరు పెట్టారు. అదే నెమ్మదిగా క్యాన్సర్గా మారింది. ఎంత కరెక్ట్గా పెట్టారో కదా పేరు. అయితే అన్ని కణితులు క్యాన్సర్లు కావు. ఈ తేడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణ కణితులు అంటే బినైన్ ట్యూమర్స్ ఒకే చోట పెరుగుతాయి అంతే. కాని ప్రమాదకరమైన క్యాన్సర్లు అంటే మ్యాలిగ్నెంట్ అలా కాదు. అవి పక్కనే ఉన్న కణజాలంలోకి చొచ్చుకెళ్లి రక్తం ద్వారా శరీరంలో దూరంగా ఉన్న అవయవాలకు కూడా పాకిపోతాయి. ఈ వ్యాప్తి చెందే ప్రక్రియనే మెటాస్టాసిస్ అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. క్యాన్సర్ ప్రమాదం దాని సైజులో లేదు, దాని స్వభావంలో ఉంది. అది వ్యాపించగలదా లేదా అన్నదే అసలు పాయింట్. ఆ వ్యాపించే పీతలాంటి గుణమే క్యాన్సర్ను అంత డేంజరస్ చేస్తుంది. సరే, క్యాన్సర్ పురాతనమైనదే అయితే ఈ రోజుల్లో మనం దాని గురించి ఇంత ఎక్కువగా ఎందుకు వింటున్నాం? ఈ వ్యాధికి కారణమయ్యే అంశాలేంటి? ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం, కానీ అర్థం